ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనములు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకై సిలువలో ప్రాణం అర్పించుటలో ప్రేమ ఉంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభువైన యేసు బోధించాడు. శత్రువును ప్రేమించమని, క్షమించమని బోధించి దానిని సిలువలో కనపరిచాడు. మీరు ప్రేమ కలిగి ఉండటం ద్వారా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని యేసు ప్రభు తన శిష్యులకు బోధించాడు. కనుక దేవుడు ప్రేమవై ఉన్నాడు అనగా మొదట మనం ప్రేమకు ఆధారమగు యేసు ప్రభువును కలిగి ఉన్నట్లయితే నిజమైన ప్రేమ మనలో నుండి ప్రవహిస్తుంది. ఇది క్రియాత్మకమైన దైవ స్వభావం. కనుక ప్రభువు ప్రేమను గ్రహించి మాటతో కాక క్రియలతో ప్రేమించేవారుగా మనం ఉందాం. సత్యమును అనుసరించి నడుచుకుందాం. ఉదయకాల సమయంలో ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించుటకు తండ్రి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, జీవాధిపతి, మీ విలువైన నామమునకు స్తోత్రం. తండ్రి, మేము చిన్నపిల్లల వల్లే మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే భాగ్యమును మాకు ప్రసాదించుకొని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.